హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలామంది లైవ్ ట్రేడ్స్ అనేటువంటివి చేశారు. కానీ గత కొంతకాలం నుంచి స్టాక్ మార్కెట్ యొక్క కదలికలు కానీ దాని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ట్రేడర్స్ యొక్క మదికి అంతు చిక్కని విధంగా ఉంటూ ఉంది. ఎందుకని అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు ట్రేడర్స్ కొంత నాలెడ్జ్ అనేటువంటిది పెంపొందించుకున్నారు, తద్వారా లాభాలు పొందుతున్నారు. కానీ బిగ్ ప్లేయర్స్కి కావాల్సింది ఏంటి? కామన్ ట్రేడర్ లాస్ అయితేనే కదా వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది వచ్చేది. ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే వాళ్ళు చాట్ ప్యాటర్న్స్ని మార్చగలిగినటువంటి సామర్థ్యత ఉండాల్సి వస్తుంది. ఇంతకుముందులాగా ఇది బ్రేక్ ఇచ్చింది కాబట్టి మనం దీంట్లో దూకేసేద్దాము, బై చేసేద్దాము, లేకపోతే మరొక లెవెల్ని దగ్గర కొందాము, లేకపోతే ఒక లెవెల్ దగ్గర అంటే రెసిస్టెన్స్ దగ్గర రెడ్ క్యాండిల్ వేస్తే దాని కింద పీని కొందాము, లేకపోతే సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ కనుక అప్సైడ్ వేస్తే సిఈని బై చేద్దాము అనేటువంటి కాన్సెప్ట్తో చాలామంది చాలా కాలం ట్రేస్ చేశారు. అలాగే పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ అని, ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అని, ఎం ప్యాటర్న్స్ అని కప్ అండ్ సాసర్ ప్యాటర్న్స్ అని ఇట్లాంటి రకరకాలైనటువంటివి చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవుతున్నాయా? కావు కూడా. ఎందుకంటే వాటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే బిగ్ ప్లేయర్ అనేటువంటి వాడు ఇంకో రకంగా దాన్ని మార్చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుకని లైవ్ ట్రేడ్స్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు బాగా తగ్గిపోయారు. ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఎంటర్ కండి అని చెప్పేసి చెప్తారు, లైవ్లో కానొస్తూ ఉంటుంది. అక్కడ ఎంటర్ అయినటువంటి వాడి పరిస్థితి దారుణంగా ఉంటుంది, లాస్ట్లో మూట కట్టుకోవాల్సి వస్తుంది. అలాగే లైవ్లో చెప్తా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమైనా పొజిషన్స్ తీసుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు చెప్పేటువంటి దాని మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడమే. ఇప్పుడు ఏం చేశారు? ఇటువంటి వాళ్ళంతా దాదాపుగా తగ్గిపోయి ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా చెప్తే బై చేయండి రా బాబు అంటే అది సెల్ సైడ్ వెళ్తుంది, సెల్ చేయండి రా అంటే బై సైడ్ వెళ్తుంది. అలాగే కాల్స్ ఇచ్చేవాళ్ళు మటాష్ అయిపోయారు. చాలామంది అసలు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. మరి ఎందుకని ఇప్పుడున్నటువంటి ట్రైనర్స్ కొంతమంది వాళ్ళకి వ్యాపారం ఈ సామాన్యమైనటువంటి ట్రేడర్స్ నుంచి డబ్బులు గుంజుకోవడమే కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అయిపోయినటువంటి చార్ట్లు, ఈరోజు చార్ట్ అయిపోతుంది కదా, ట్రేడ్ అయిపోతుంది కదా, 3:30 తర్వాత అయిపోయిన ట్రేడ్ని పెట్టుకొని ఇట్లా ఇది వచ్చింది, ఇక్కడ మీరు బై చేయాల్సింది చూసారా, బై పొజిషన్ వచ్చింది అని చెప్తాడు. ఈ క్యాండిల్ ఇట్లా ఉంది కాబట్టి సెల్ పొజిషన్ వచ్చినట్టే కదా, చూసారా ఇక్కడ నుంచి పడిపోయింది అని చెప్తారు. అసలు నా గమ్మత్ ఏంటంటే అయిపోయినటువంటి చార్ట్లు మీరు చెప్పినట్టుగా నడుస్తాయి, కానీ లైవ్లో చార్ట్లు మీరు ఏదైతే చెప్తారో దానికి వ్యతిరేకంగా నడుస్తాయి. అదే స్టాక్ మార్కెట్ అంటే. కాబట్టి ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలో, కొంతమంది హిందీ కమ్యూనిటీలో వాళ్ళు అయిపోయిన చార్ట్లను పెట్టి భలే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయిపోయిన చార్ట్ని ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ అయిపోయిన చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి చూసారా ఎంత డబ్బులు వచ్చాయి అని చెప్పేసి అనగానే కిందే వాట్సాప్ నెంబర్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, మన దగ్గర కోర్సులు ఉన్నాయి, ఈ ఐడెంటిఫై చేయడానికి మీరు లక్షల డబ్బు సంపాదించడానికి ఉన్నటువంటి మంచి మార్గం అని చెప్పేసి కింద ఒక బ్యానర్ ఐటమ్ని పెడతారు. బ్యానర్ ఐటమ్ని పెట్టేసేసి కింద లింకులు ఇస్తారు. సో అయిపోయినటువంటి చార్ట్లు చెప్పటం కాదు, లైవ్లో చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ నుంచి ఇక్కడి నుంచి మార్కెట్ ఎటైపోతుంది అనేటువంటిది చెప్పగలగాలి. లేదంటే ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ ఇక్కడ కనుక మనం ఎంట్రీ అయితే ఎటువంటి దెబ్బ పడుతుందో మనకి అనేటువంటిది ముందుగానే చెప్పగలగాలి. అసలు మార్కెట్ పిఈ సైడ్ వెళ్తుందా, సిఈ సైడ్ వెళ్తుందా అనేటువంటిది కూడా చెప్పగలగాలి. ఇవన్నీ ఏం చెప్పకుండా ఒక బులిష్ క్యాండిల్ వేసింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది అని అన్నటువంటి వ్యక్తులు ఆ బులిష్ క్యాండిల్ అబోవ్ వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగింది అనుకోండి, ఇది కాదు, ఈ క్యాండిల్ ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఉంది కాబట్టి పైకి పోలేదు, కింద పడేది అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. మరి ఆ సమయంలో చార్ట్ అనాలిసిస్ ఆప్షన్ చైన్ ఉంటుంది కదా, ఆప్షన్ చైన్ని అనాలిసిస్ చేసి చెప్పగలగాలి కదా. ఒక్కోసారి ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డప్పుడు ఆ ఆప్షన్ చైన్ యొక్క ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని కూడా ప్రైస్ డైరెక్షన్ చెప్పగలగాలి కదా. ఇవన్నీ ఏం లేకుండా ఏ క్యాండిల్ ఇట్లా అయిపోయిన చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామంది
కోర్సులు అమ్ముతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మాయలో మీరు పడకండి. థ్యాంక్ యూ.